సార్ ఇప్పుడు మీరు కొత్త వాళ్ళని సినిమా రంగంలోకి ప్రోత్సహిస్తారా? అంటే నేను 100% ప్రోత్సహించను. ఎందుకు ప్రోత్సహించను అంటే నేను ఎంత సఫర్ అయ్యి వచ్చానో మీకు చెప్పాను. ఇప్పుడు ఈ సోదంతా మీకు ఎందుకు చెప్పానంటే నా గొప్పతనం చెప్పడం కోసం కాదు, ఇంకొకరు ఎవరు సఫర్ అవ్వకుండా ఉండడం కోసం, మీ అందరికీ ఒక మార్గదర్శనం కోసం చెప్పాను. సినిమా ఫీల్డ్ అనేది ఖచ్చితంగా 10% సక్సెస్ ఉంది. మీరు వస్తానంటే నేను వద్దని అన్నాను, ఎందుకంటే నా కాంపిటీషన్ కాదు. మీరు మీలాంటి రోజు 1,00,000 మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా చక్కగా ప్లాన్డ్గా, అంటే రామ్ సత్యనారాయణ గారు ఎక్కడ ఇబ్బంది పడ్డాడో, ఎందుకు ఫెయిల్ అయ్యాడైనా, తర్వాత ఎలా సక్సెస్ అయ్యాడో తర్వాత చూద్దాం. ముందు ఫెయిల్ అయినా ఎక్కడ ఫెయిల్ అయ్యామో ఆ దిద్దుబాట్లు దిద్దుకుంటా ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఈవేళ మాకు ఫిలిం ప్రొడ్యూస్ కౌన్సిల్, నేను ట్రెజరర్ అండి. మాకు సంవత్సరానికి 12 నెలలు అయితే నెలకు ఒక 60 మంది జాయిన్ అవుతున్నారు కొత్త ప్రొడ్యూసర్లు. అంటే సంవత్సరానికి 720 మంది జాయిన్ అవుతున్నారు మా ఛాంబర్లో. మాలాంటి ఛాంబర్లు ఇంకో 4 ఉన్నాయి, అక్కడ ఇంకో 40 మంది జాయిన్ అవుతున్నారు. మాకు తెలియదు. మా దాంట్లో 720 మంది జాయిన్ అవుతున్నారు. అంటే 40 మెంబర్స్ ఇలా లిమిట్ ఉంటుందా? ఎంత జాయిన్ అవ్వచ్చు, మీ ఇష్టం కదా. మీ డబ్బు పోగొట్టుకుంటా మాకేముంది. అయితే నేనేమంటే ఈ సంవత్సరానికి రిలీజ్ అయ్యే సినిమాలే 220 లేదా 250. మరి 750 మంది కొత్త ప్రొడ్యూసర్ వస్తున్నారు, 250 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి 500 మంది ఏమయ్యారు? ఇది కాకుండా మళ్ళీ పాత 250 మంది ఏమయ్యారు? అంతకుముందు 250 మంది ఏమయ్యారు? వాళ్ళందరూ స్ట్రగుల్ పడుతున్నారు కదా, అందుకనే మీరు వద్దంటున్నాను. అంటే వద్దు అనే హక్కు నాకు లేదు, కానీ నేనైతే సజెస్ట్ చేయను. మీరు వస్తానంటే రావద్దు అని చెప్తాను. ఎగ్జాంపుల్ చాలా బాగుంది. 250 రిలీజ్ అవుతున్నాయి, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? రోడ్ల మీద తిరుగుతున్నారని. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు మనం తప్పు మన కుటుంబాన్ని పడకూడదు. అంటే ఎగ్జాంపుల్, నేను అంత స్ట్రగుల్ అయ్యాను మీకు చెప్పాను. నేను నిజంగా ఇంగ్లీష్ మీడియంలో చేర్చడానికి డబ్బు లేక ఆ రోజున సఫర్ అయ్యాను నేను. ఏమంటే బంగారం ఉంగరం పెట్టుకుంటే డబ్బు లేక, ఎవరో ఒక సాధువు గారు ఎవరో మీకు ఈ రాయి పెట్టుకో నీకు సక్సెస్ అవుతుందా అంటే, ఆ రాయి పెట్టుకుని చేయించడానికి బంగారం ఉంగరం లేదు నా దగ్గర. అప్పుడు వెండి ఉంగరం చేయించుకుని పెట్టుకున్నాను. అంటే అంత స్ట్రగుల్ అయ్యాను నేను ఆ రోజుని. ఈవేళ నేను బాగున్నాను కదా అని కబుర్లు చెప్పడం కాకుండా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ చూస్తే మాకు కూడా కొంచెం కష్టాలు సుఖాలు పిల్లం బెడ్లో ఉన్నారు. మా ఆవిడ మెడలో మంగళసూత్రం తప్ప మిగతా నమ్మేశాను నేను అప్పుడు ఆ రోజున. మళ్ళీ అప్పులు తీర్చాలి కాబట్టి నేను అదే ప్రేమతో మా ఆవిడకి 100 కాసులు బంగారం చేయించాను. ఈవేళ కాదు, ఆ రోజున మా అమ్మాయికి 100 కాసులు పెట్టి నేను అత్తురండి పంపించా, కట్నం ఇచ్చి ఆ రోజులు ఇచ్చి పంపించాం. అలాగే ఏంటంటే మనం ఎక్కడ ఫెయిల్ అయ్యామో అక్కడ సక్సెస్ అయ్యాం కాబట్టి ఈ మాటలు చెప్తున్నాం. మరి ఫెయిల్ అయ్యి అలా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ రోడ్లో తిరుగుతున్నారు. కాబట్టి నేను సినిమా తీయొద్దు అని చెప్తున్నాను. అయినా తీస్తాను అంటే మీ ఇష్టం, మీ డబ్బు మీ ఇష్టం, పోగొట్టుకోండి. అయితే నేనేమంటానంటే, సపోజ్ మీ దగ్గర 10 లక్షలు ఉందనుకోండి, ఒక 5 లక్షలు దీన్ని కేటాయించండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మిగతా 5 లక్షలు కుటుంబాన్ని ఉంచండి. వాళ్ళ రోడ్డు మీద పడేయకండి. వాళ్ళ రోడ్డు మీద పడితే నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు అందరూ వాళ్ళు అవుతారు, డ్యామేజ్ అవుతారు, నష్టపోతారు. కాబట్టి వినే ఓపిక లేదు. ఇప్పుడు నేను చెప్పిన సోదంతా కూడా వాళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూస్తారు, సూసైడ్ చేసుకుంటారు, వెనకాల పెళ్ళం పెట్టిన అవుతారు. నువ్వు చేసిన తప్పుకి నువ్వు పనిష్మెంట్ అనిపించాలి తప్ప వాళ్ళు అనిపించకూడదు. ఇప్పుడు నేను పెళ్లి చేసిన అమ్మాయి ఎక్కడో 20 సంవత్సరాలు ఇంట్లో పుట్టింట్లో బంగారంలో పెరిగి నీ దగ్గరికి వచ్చింది. నువ్వు ఫెయిల్ అయితే ఆ అమ్మాయి జీవితం అవుద్ది, నీ బిడ్డలే అవుతారు. అందువల్ల రాంగ్ స్టెప్ వేయకూడదంటే ముందు రాంగ్ పని చేయకూడదు. ఇప్పుడు మీరు 10 లక్షలు 5 లక్షలు చూస్ చేసుకోండి. మీ దగ్గర 5 లక్షలు ఉంటే 2.5 లక్షలు పెట్టుకోండి, ఇంకో 2.5 లక్షలు ఫ్యామిలీ కోటి ఉంది, 50 లక్షలు పెట్టి దీనికి 50 లక్షలు దాచుకో అంటే వాళ్ళు కేటాయించు. నేను చెప్పే సూత్రం అదే, ఎవరికైనా నీకున్న ఆస్తిలో అంటే నీవు ఇది పోతే ఏంటి అన్న ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, అంటే నీటుగా ఎందుకు మాడుకోవాలంటాడు, నువ్వు కూడా నీటుగా మాడతావు, నువ్వు మాట్లాడిన మాట జరిగేది నీటుగా అక్కడ. అదే కదా సార్ జరిగేది. నాతో పాటు ఒక సినిమా తీశాడు ఒక ఆయన అండి, 10 కోట్లు పెట్టి తీశాడు. మీకు చెప్పాను కదా పోలీస్ అధికారి అనే సినిమా, ఏక్ పోలీస్ అనే సినిమా 2 ఒకేసారి రిలీజ్ అయింది. దాంట్లో కోటాంక్షణ పెద్ద డైరెక్టరు, నా దాంట్లో కొత్త డైరెక్టరు. అయినా సరే నేను సక్సెస్ అయ్యా, నాకు 50 లక్షలు వచ్చింది, వాళ్ళకి 5 కోట్లు పైన పోయింది. చూడండి, అంటే ఆయన 100 కోట్లు ఉన్నాడు కాబట్టి పర్లేదు. ఆయన వచ్చింది యాంబిషన్ ఏంటి, పొలిటీషియన్ అవుదామని. నేను వచ్చింది కాదు, నేను ఖచ్చితంగా వ్యాపారం చేసి డబ్బు సంబంధంగా వచ్చా. నాకు వేరే ఏ బ్యాడ్ అలవాటు లేదు, ఏ కొత్త ఆలోచన లేదు. నేను లేచానా సినిమా, పడుకున్నానా సినిమా, డబ్బు ఎలా వస్తుంది. మనకు 10 లక్షలు పెట్టి సినిమా తీస్తే 1 లక్ష మిగులుద్ది, కోటి రూపాయలు పెట్టి సినిమా ఎలా మిగిలితే 10 లక్షలు మిగులుద్ది. అంటే కౌంటర్ అంటే 10% వ్యాపారం లాభం చెప్తాను. 20% ఆలోచించాం. చాలా మటుకు అసలు సినిమా రంగంలో అసలు ఇంట్రెస్ట్ చూపించరు మనలో, మన వైశాస్లో. చెప్పాను కదా సినిమా అంటే అదే అంటున్నాను, ఇవ్వలేదు అని అన్ని స్ట్రగుల్ పడి అందుకని. కాబట్టి మీరు నేను చెప్పిన మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు 50 lakhs ఉంటే ఒక 25 lakhs యూజ్ చేయండి. పోగొట్టుకుంటే 50 లక్షలు పోగొట్టుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుద్ది. నేను పోగొట్టను, నేను సినిమా హిట్ సినిమా తీస్తాను అన్న ఎవడో మొగడు ఉంటే నేను మేసం మెలేసి అంతే సార్, అంతే. ఇప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఫ్యామిలీ సినిమా హిట్ అవుతుందా? ఈ 20 సంవత్సరాల 2004 వచ్చా, 2025 అండి ఇది. 21 yearsలో ఎక్స్పీరియన్స్లో
నేను దాంట్లో స్కాలర్ని, అంటే సినిమా వ్యాపారంలో స్కాలర్ని. మీ వ్యాపారం నాకు తెలియదు, లేకపోతే మీ ఇంకో పని నాకు తెలియకపోవచ్చు. నేను దీంట్లో స్కాలర్ని డెఫినెట్గా. ఏ సినిమా ఆడుతుందో, ఏ సినిమా ఆడదో, ఏ సినిమా స్టార్ట్ అవుతుందో, ఏ సినిమా ఫినిష్ అవుద్దో, ఏ సినిమా రిలీజ్ అవ్వదో, ఇవన్నీ మేము ఊరికి ఫింగర్ టిప్స్ మీద చెప్తాం. అంత నాలెడ్జ్ ఉంది దీని మీద. ఎందుకంటే మాకు ఇదే పని తప్ప వేరే పని లేదు. చాలామంది రకరకాల పనులు చేస్తారు, ఒకేసారి 3-4 పనులు చేస్తారు. నేను అలా చేయను, ఒకే ఒక పని చేస్తున్నాను, సినిమా పని తప్ప ఇంకో పని చేయను. ఏదైనా సర్వీస్ కార్యక్రమాలు అంటే సర్వీస్ కూడా నేనే డొనేషన్ ఎవరికి ఇవ్వను, ఎవరిని అడగను. ఎందుకు అడగనంటే నేను మీకు ఇచ్చాను అనుకోండి, రేపు మీ దగ్గర వస్తారు మళ్ళీ అడగటానికి. అందువల్ల నేను ఇవ్వను, అడగను. కాబట్టి నాకు నా మీద రామకృష్ణ గారు పెద్ద డొనేషన్ ఎవరికి ఇవ్వరా అని వాళ్ళే అనుకుని వెళ్ళిపోతారు. ఒకసారి ఇవ్వడం స్టార్ట్ అవుతే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే కూడా వస్తారు, తర్వాత తిడతారు మళ్ళీ. తర్వాత తెలిసి మీకు ఒకసారి ఇచ్చారు మీరు అనుకోండి, నేను 10,000 రూపాయలు ఇచ్చాను అనుకోండి నా కెపాసిటీకి, మీ కార్యక్రమానికి నెక్స్ట్ కూడా వస్తారు. ఏమన్నా మన ఆవిడ 10,000 ఇచ్చారు కదా అంటారు. మేము అది వాడు చిన్న కార్యక్రమం చేసిందండి, మేము ఇంత పెద్ద కార్యక్రమం చేస్తాం, మాకు 20,000 ఇవ్వండి అంటారు. లేదమ్మా నేను ఇవ్వలేమ్మా అంటే, ఆడికి అంత డబ్బు ఉంది, సచ్చినోడు ఏం చేసుకుంటాడు, డబ్బు 20,000 ఇవ్వచ్చు కదా అనుకుంటారు. మొదటి రోజు ఇవ్వలేదు అనుకోండి, నా గురించి అలా తిట్టుకోరు. ఏదో అంటారు చూడండి, పెట్టని మహాతల్లి ఎలాగ పెట్టలేదు, పెట్టి లంజికి వచ్చింది అన్నారంట. అలాగా మొదటిసారే మన జోలికి రారంటే వాళ్ళు మాట కూడా మనసు కూడా తిట్టుకోరు. ఎందుకంటే 100 మంది జనాలు 100 మంది ఇవ్వాలని రూలే ఉంది. అది ఎప్పుడైతే మైండ్లో వాళ్ళు సెట్ ఉంటుందో వాళ్ళు బాగుంటామండి. దానికి కూడా ఏంటంటే నిజంగా ఒకసారి ఒక పేపర్ యాడ్ ఒక యాడ్ ఇచ్చాడు మన వయసుడు. సార్ మీ పేరు యాడ్లో వేస్తానండి, ఒక 5,000 ఇవ్వండి సార్ అన్నాడు. నాకు వద్దు అన్న. యాడ్ వేస్తాను సార్ అన్న, వద్దు అన్న. మరి నా డొనేషన్ కావాలి సార్ అన్న, 2,000 తీసుకో నా యాడ్ కన్నా. ఇప్పుడు 2,000 యాడ్ వేస్తాడు, వద్దు. నువ్వు 2,000 యాడ్ వేస్తే అది ఇంకోటి చూసి నువ్వు వాడి పేపర్ యాడ్ ఇచ్చి నాకు ఇమ్మని అడుగుతాడు. నేను ఇచ్చి 2,000 డొనేషనే కదా నీకు ఇచ్చింది, నాకు వద్దు, యాడ్ వద్దు, డబ్బు వద్దు, రిసీట్ కూడా వద్దు, నాకు తీసుకో, నువ్వు ఇబ్బందులు ఉన్నావు కదా తీసుకో అని. నేను అంటే గొప్ప దానం కాదు అది, సహాయం. దానం వేరు, సహాయం వేరండి అని ఇచ్చాను తప్ప నేను చచ్చినా పేరు వేసుకోను, 1000 ఇవ్వను. అలా పేపర్లు యాడ్లు అని ఇవన్నీ ఉంటారు, నేను చచ్చిన ఇవ్వనండి. ఎందుకంటే ఇస్తే 2 తిడతాడు, ఇవ్వకపోతే ఎవడో ఇద్దరు తిట్టరు, జోలికి ఇద్దరు రారు. ఇది నా సిస్టమ్ అండి ఇది. అలాగే ఏంటంటే సర్వీస్ చేద్దామంటే 10 మందితో నేను ఉంటాను. అది మన వయసు సంఘం వాళ్ళు ఏమంటారు అమావాస్య చేస్తున్నారు, అందరూ తల 1000 రూపాయలు వేసుకుంటారు. నేను ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తాను అంతే. అది దానికి పేర్లు దానికి ఉత్తరాలు ఏం అక్కర్లేదు, అవసరం లేదు. అది మనం చేసే దానిలో చిన్న కార్యక్రమం అది, అలాగనమాట. అందువల్ల సినిమా విషయంలోకి వస్తే మీరు అందరికీ మీ ద్వారా చెప్పే సలహా ఏంటంటే అట్లీస్ట్ దీంట్లో 1,00,000 మంది చూశారనుకోండి, ఒక 2 విన్నా మన మాట సక్సెస్ అయినట్టు. మనం 1,00,000 మంది వినక్కలేదు. ఒక 50 మెంబర్కి చూసాను, ఒక 50 మెంబర్స్లో ఒక 2 మెంబర్స్ చూసి వాళ్ళ ఒపీనియన్ మార్చుకున్నా బాగానే ఉంటుంది. సినిమా తీయకండి, ఇంక తీయాలి అనుకుంటే మీరు ముందు నేర్చుకోండి, వ్యాపారం చేయడం. ఇప్పుడు మనం కిరాణా కొట్టు పెట్టినా కూడా ముందు ఒక అనుభవం, ఒక 6 నెలలు ఎక్కడో పని చేస్తాం, అంటే తెలుసుకోవడం కోసం. ఒక బట్టలు కొట్టు పెట్టాలన్నా 2 నెలల అనుభవం కోసం చేస్తాం కదా. అలాగే సినిమా గురించి కూడా ఒక అనుభవం పెట్టుకుని 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఎక్కడ నేర్చుకుని ఇది బాగుంది, నేను సక్సెస్ అవుతాను మీరు నమ్ముకుంటే అప్పుడు చేయండి, లేదే చెయ్యొద్దని మీ ద్వారా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.